ఉంటున్నటువంటి సోదర సోదరిమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యోగా శిక్షణ అందరూ తీసుకోవాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గురువులు చాలామంది తాపత్రయపడతా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేయడం, ప్రత్యేకంగా అందరికీ కూడా ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ వీటిలో కరాటే, యోగా ఇంకా అనేక రకాలైనటువంటి క్రీడలు ఎన్నిన్నాక భారతదేశంలోనే మాత్రమే ఉన్నటువంటి ఒక యోగా మాత్రమే భారతదేశంలో వస్తుంది. మొట్టమొదటి అన్ని దేశాలు ప్రపంచ దేశాలలో విస్తరించింది. ఈరోజు మనమందరం కూడా యోగాకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు టీవీలలో చూస్తూ ఉంటాం, పేపర్లు చదువుతూ ఉంటాం. తర్వాత యోగా శిక్షణ తరగతుల్లో కూడా మాట్లాడతాం. కానీ అందరికీ అన్ని విషయాలు తెలిసినా కూడా ఒక సమాజం ఇంకా కూడా ఆరోగ్యపరమైనటువంటి లక్షణాలను అలవర్చుకోవడంతో ఇంకా కూడా ప్రజలు ఆలోచనకు రావడం లేదనేది వారితో మీరు నిజంగా ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం కావడం మూలానని ఈ యొక్క యోగా శిక్షణ నేర్చుకోవడం, ప్రతిరోజు యోగా సాధన చేయడం అనేది అలవర్చుకోవడం, మీరు ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం అయితేనే ఈ విధంగా యోగా సాధనలో పాల్గొంటున్నారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ప్రత్యేకంగా మా వ్యక్తిగత జీవితంలో కూడా యోగా నేర్చుకోవాలని, యోగా నేర్చుకోవడంతో పాటు ప్రతిరోజు యోగా చేయాలని, అన్ని ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లను చేసుకోవాలని ఆలోచన ఉన్నా కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితులలో మానవులు తయారైంది. అటువంటి మానవులకు ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా ఒక మంచి మెసేజ్ ఇస్తూ మంచి వాళ్ళను ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడం కోసం ఉపయోగపడుతుందని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. సమాజంలో మనము ఎన్ని కోరికలు ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా, ఎంత మంచి ఆలోచనలు ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఇది వాస్తవం. ఈ విషయం అందరికీ కూడా తెలిసినా కూడా అమలు చేయడంలో దీన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారనేది వాస్తవం. అందుకోసమే ఈ హాస్పిటళ్లలో చాలామంది ప్రతిరోజు పేషెంట్గా పోవడం, అసలు నిజంగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే మానవుడికి వారి శరీరంలోనే ఏ వ్యాధి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేసేటువంటి ఒక శక్తి మానవుడి శరీరంలో ఉంటుంది. ఆ శరీరాన్ని మనము మంచిగా ఉంచుకోవడంలో ఈ యొక్క యోగా సాధన ఎంత ఉపయోగపడుతుందనేది మీకు అందరికీ తెలుసు. అయితే మనకు తెలియడం అనేది ఎంతైతే అవసరమో, తెలిసిన తర్వాత ఇతరులకు పంచడం అనేది కూడా ఇంత ముఖ్యం. మనము ఎప్పుడు గొప్పవాళ్ళం అయ్యామంటే మనకుగా ఉండడం మనం గొప్పవాళ్ళు కాదు. మనకున్నటువంటి అవకాశాలను, మనకు తెలిసినటువంటి విషయాలను
ఇతరులకు చెప్పి ఇతరులను ఒక మంచి మార్గంలో నడిపించిన రోజే మన గొప్పవాళ్ళని. అది మనము ముఖ్యంగా చేయాల్సినటువంటి జీవితంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని. మన గురువులు అదే చేస్తూ ఉన్నారు. డబ్బు కోసమో ఇంకో దానికోసమో వాళ్ళు యోగా శిక్షణ తరగతులు నిర్వహణ చేయరు. స్వతహాగా ఇంట్లో పని ఉన్నా, ఇంట్లో పనులను వదిలిపెట్టిన కుటుంబం కూడా యోగా గురువులు కానీ ఇతర గురువులు అందరూ కూడా ఈ యొక్క సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. దీని ద్వారా ఈ యొక్క సమాజానికి ఉపయోగపడుతుంది, ఈ యొక్క ఆరోగ్య సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం ఉపయోగపడుతున్నటువంటి ఒక గొప్ప ఆలోచన కొద్దే చాలామంది గురువులు ఈ యొక్క సమాజంలో పుట్టిండ్రు. ఈ సమాజంలో చాలామంది శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. అందుకోసమే మీరందరూ కూడా ఇక్కడ హాజరైనటువంటి మీరందరూ కూడా చాలా ఏళ్ళుగా చాలా రోజులుగా దీంట్లో ప్రావీణ్యం పొందారు. మీరు క్లాసెస్ ఇవ్వదలిస్తే కూడా అనేక మంది కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అయితే క్లాసెస్ ఇవ్వడం అనేది క్లాసెస్లలో నేర్పడం అనేది కాదు. మనతోని ఉన్నటువంటి యొక్క సమాజంలో మనకు కలిసినటువంటి వాళ్ళను రోజు ఒక్కరిని ఈ యొక్క యోగా సమాజంపై ఈ యొక్క వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషనల్గా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం తీర్చిదిద్దేటువంటి బాధ్యతలో మనము రోజు ఒక్కరిని మార్చినా కూడా చాలా గొప్ప వాళ్ళు పెట్టాం. వాళ్ళు జీవితం ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని కలుసుకుంటూనే ఉంటారు. ఎందుకు అంటే ఒక మంచి సలహా ఇచ్చి ఒక మంచి మార్గం వైపు మంచి ఆలోచన వైపు ఎవరినైతే మనము పంపిస్తామో వాళ్ళు జీవితంలో మనం మర్చిపోవాలి. ఇది వాస్తవం. సరే, అవసరం ఉన్నప్పుడు ఆపద ఉన్నప్పుడు రక్షించడం తీర్చడం అనేది ఒక సందర్భం. కానీ జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళకు మనం మొట్టమొదటి ఒకసారి చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు, రెండోసారి చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు, మూడోసారి చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇట్లా 4-5 సార్లు చెప్తే అసలు నేను ఎందుకు చెప్తాను, నాకు ఇదే ఎందుకు చెప్తాను నాకు అని ఖచ్చితంగా ఆలోచనలోకి పోవడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి మన వంతు బాధ్యత ఈ సమాజంలో ఒక గొప్ప వాళ్ళలో మేము ఉండాలని కోరుకున్నటువంటి మీరు ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక మంచి మార్గం వైపు ప్రజలు నడిపించేటువంటి విధంగా చేద్దాం. నేను ప్రత్యేకంగా ప్రతి ఊళ్ళో యోగా సెంటర్ పెట్టాలని, ప్రతి వార్డులో యోగా సెంటర్ పెట్టాలని చాలా తాపత్రయపడ్డాను. ఎలా ఉంటుందో ఒక 2-3 సార్లు పెట్టడానికి కూడా ప్లాన్ చేశాను. కానీ దానికి పరిస్థితులు ఆ యొక్క అట్మాస్ఫియర్ అందరూ కూడా సహకరించేటువంటి వాళ్ళు లేరు. మంచిగా ఇలా రకరకాలైనటువంటి డ్యాన్స్ నేర్పిస్తామంటే దానికి ఇమ్మీడియట్లీ చాలా మంది వస్తారు. చూడండి, మంచిగా అన్నదాన కార్యక్రమం పెడతామంటే చూడండి చాలా మంది వస్తారు. కానీ అన్నం తినకుండా మీరు బతకగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారని అంటే మాత్రం వాళ్ళు నమ్మదు. అట్లా నమ్మేటట్టు కావాలంటే చాలా రోజులు పడతారు. ఈ సమాజం ఇలా చైతన్యం అయింది. ఇంతలో అసలు యోగా అంటే తెలుసా నాకే తెలియదు. గతంలో ఋషులు అడుగులల్లా గుట్టలల్లా యోగా చేసేవాడిని పుస్తకాలలో చదువుతుంది. కానీ అలా సమాజంలో ప్రతి ఇంట్లో కూడా యోగా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. టీవీలు వచ్చినాయి, మనకు మొబైల్స్ వచ్చినాయి. వాటిని చూసుకుంటా కూడా చాలా మంది తయారవుతూ ఉన్నారు. దీనికి మన వంతు బాధ్యత. సమాజ హితం కోసం పాటుపడేటువంటి వాళ్ళగా సరే మాకెందుకు సమాజం అని అనుకుంటే కనీసం మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భర్తలు, మీ పిల్లలు ఈ యొక్క యోగా వైపు తీసుకురాగలిగితే మొట్టమొదటిగా మీరు ఫస్ట్ ఆపని పెట్టండి. చాలా మంది ఎంతమంది మీ యొక్క భక్తులతో యోగా చేపిస్తున్నాం ఒకసారి చేద్దాం. చాలా తక్కువ
ఏమైనా కూడా సంఖ్యాబలం తక్కువనే కనిపిస్తుంది. మంచి పనిని మన ఇంట్లో వాళ్ళకి మనం అలవాటు చేయకపోతే అసలు మనం చేసేదానికే అర్థం ఉండదనేది నా భావన. సరే, కొంతమంది ఇద్దరు, కొంతమంది వినరు. సాయం చేస్తాడా కండిషన్ పెట్టు, ఎందుకు సహాయం చేయడం అంటే ఇంకా గట్టిగా కాదు. కానీ మనం వాళ్ళకు ఒక ఆలోచన కలుగుతుంది. ఎట్లా ఆలోచన కలుగుతాడు అనేది మీకు కూడా తెలుస్తుంది. ఒక మనిషి ఏ విధంగా మారుతాడు, ఏ విధంగా వస్తారనేది ఎవరికైనా కూడా వాళ్ళకు వాళ్ళుగా ఆ ఇబ్బంది అర్థమైనప్పుడే దానికి రుచికి బయటపడాలని ఒక ఆలోచన ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేద్దాం. ఈ సమాజాన్ని యోగా సమాజంగా తీర్చిదిద్దుదాం. ఈ యొక్క మనకు గొప్పగా భారతదేశంలో ఇచ్చినటువంటి ఒక బలం ఈ యొక్క యోగా సాధన. దీనికి డబ్బు అవసరం లేదు, దీనికి అవసరం లేదు. దీనికి బాగా ఏదో ప్లేసెస్ కూడా బాగా అవసరం లేదు. ఎక్కడ చిన్న ఒక షాప్ వేసుకుని కూర్చున్నా ఒక గంట సేపు చేస్తే చాలా ప్రమాణంగా ఉంటుంది. దాని రిజల్ట్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా వదిలిపెట్టారు. యోగా నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలను అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు కూడా యోగా వదిలిపెట్టారు. ఇది వాస్తవం. యోగా చేసేటువంటి వాళ్ళు 100% ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడ కూడా సందేహం అవసరం లేదు. కానీ ఇది వాస్తవం అయినా కూడా అందరికీ కూడా అర్థం కాకపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని అర్థమయ్యేటువంటి రీతిలో మన ఈ గురువులు ప్రయత్నం చేస్తారు. దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం అయినటువంటి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు మనకు ప్రత్యేకంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనము కార్యక్రమాలు ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి దాన్ని తీసుకుపోవడం కోసం కొంచెం మన శంకరన్న బాగా ఉత్సాహం ఉన్నాడు. వాళ్ళ అమ్మాయిని చాలా ప్రోత్సాహం అందించి తనను ఈ రంగంలో తీసుకురావడం అనేది చాలా సంతోషం. చాలా మందికి ఏదో ఉద్యోగం రాలేదా, వాళ్ళ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని చదువుకోవాలని ఆలోచన ఉంటుంది. కానీ నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క శిక్షణను కంటిన్యూగా చేద్దాం. నెలక 2 నెలలక మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యోగాకు సంబంధించినటువంటి నేర్చుకున్న వాళ్ళందరితో ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశాలు పెట్టుకుందాం. దానికి ఎంత వ్యయమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఖర్చు అయినా పరిస్థితి దానికి ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలలో ఒక ఆరోగ్యపరమైనటువంటి చైతన్యం చేయాలనేటువంటి తపన ఉన్నది. ఎందుకో ఎక్కడో వాళ్ళు బ్రేక్లు పడుతూ ఉన్నాయి. ఆ బ్రేక్లు ఎక్కడో పోతే తప్పకుండా సంకల్ప బలం నిస్వార్థంగా ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క సంకల్పం నెరవేరుతారని పెద్దలు చాలా మంది చెప్పారు. తప్పకుండా నెరవేరుతారనేటువంటి విశ్వాసం నాకు ఉంటుంది. చెక్కుకుండా పోతామంటే తప్పకుండా జర్నీ అవుతుంది. ఆ రోజు ఇట్లనే మేము తెలంగాణ కోసం చెప్తే ఇంకో తెలంగాణ పిసబెట్టి నచ్చేలా తెలంగాణ రాదు, 67 ఓట్లన్నా వచ్చిందా రాలేదని కూడా చాలా మంది, చాలా పార్టీలు, చాలా మంది నాయకులు, చాలా మంది ప్రజలు అనుకున్నారు. కానీ కొట్లాండి చాలా మంది అవసరం, చాలా ఇబ్బందులు పడ్డారు, అన్ని రకాలుగా. కానీ తప్పకుండా తప్పలేదు తెలంగాణ రాష్ట్రం. ఆ పరిస్థితి కూడా ఎవరి కుటుంబంలోనైనా యోగా చేయక తప్పదనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు